జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ ఆత్మ నిర్భరతకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చేనేత రంగం వెన్నెముక్క లాంటిదని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో చేనేత రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. వోకల్ ఫర్ లోకల్ భావనతో స్వదేశీ చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని, చేనేత కార్మికుల శ్రమకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఈరోజు చేనేత దినం, ప్రపంచ చేనేత దినం, వరల్డ్ హ్యాండ్లూమ్ డే. ఇది స్వదేశీ ఒక మూమెంట్కు, స్వదేశీ ఒక ఉద్యమానికి ఈరోజు మనం నాంది పలకాలి. భారతదేశంలో అనేక మంది చేనేతలు ఈరోజు వారి చేతితో అల్లినటువంటి ఒక బట్ట, చీర, రకరకాలైనటువంటి ఒక ఏదైతే వస్తువులు ఉన్నాయో వాళ్ళు తయారు చేస్తారు. ముఖ్యంగా తెలంగాణలో నారాయణపేట్, కొత్తకోట, గద్వాల్, పోచంపల్లి, ఇటు సిరిసిల్ల, ఇటువంటి అనేక ప్రాంతాల్లో ఈరోజు హ్యాండ్లూమ్ అంటే చేనేతలు ఈరోజు వారి వారి యొక్క దుస్తులు తయారు చేసి ఈరోజు ప్రపంచానికి అందిస్తూ ఉన్నారు. ఈనాడు మనం అందరం కూడా ఒక సంకల్పం తీసుకుందాం. భారతదేశంలో తయారయ్యే వస్తుంది, భారతదేశంలో తయారవుతున్నటువంటి ఈ బట్టలని మనం వాడుదాం. మన స్వదేశీని ఈరోజు మనము దాన్ని ఆ స్వదేశీ మార్గాన్ని మనం వెళుదాం. వోకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్. ఈరోజు భారతదేశ చేనేతలు తయారు చేసినటువంటి ఏవైతే బట్టలు ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు దానికి డిమాండ్ ఉన్నది. కాబట్టి మనం 7th ఆగస్ట్ వరల్డ్ హ్యాండ్లూమ్ డే, ప్రపంచ చేనేత దినాన్ని రోజు భారతదేశంలో అందరికీ నేను భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫు నుంచి నేను ఆ చేనేత సోదరులకు, సోదరిమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణలో కూడా చేనేతల సమస్యల మీద పోరాడుతుంటూ అదేవిధంగా వారి కష్టాలు రాకుండా సమాజం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. చేనేత వస్త్రాలనే మనం కొందాము, వాడదాము అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతాము. భారత్ మాతకి జై.